ఇప్పుడు ఈయన లోపల ఉన్న ప్రబుద్ధుడు మీరు చూసింది కదా. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాలను నా మందను మేపండి, నా మందను కాయండి అంటూ సేవకులను, ఫాదర్లను, బ్రదర్స్ను తన సంఘాన్ని కాయటానికి దేవుని యొక్క పరిచర్యను ప్రభువే తన సేవకులకు అప్పగించగా ఈ దినమున భారతదేశంలో ఉన్న క్రైస్తవ సంఘాలు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకుంటూ సంఘ విశ్వాసులతో దెబ్బలు తింటూ రేపిస్టులని, అత్యాచారాలు చేశారని, గొడవలు పెట్టుకుంటున్నారని, కొట్లాట్లు పెట్టుకుంటున్నారని, స్థలాల కొరకని, చర్చిల కొరకని, విశ్వాసుల కొరకని, అంతేకాకుండా దశమ భాగాల పేరుతో వేధిస్తున్నారని అనేకమైనటువంటి కంప్లైంట్లు ఇలా వస్తున్నాయి. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. సో అందరూ బాగున్నారా? ఈ సమయంలో కొన్ని విషయాలు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కేఆర్టీవీ క్రాంతి గారు ఒక న్యూస్ని స్క్రోల్ చేస్తూ ఒక వీడియో చేశారు. అక్కడికి వెళ్ళి ఒకసారి మనము మాట్లాడుకుందాం. అంటే పాస్టర్ ముసుగులు ఉన్న రేపిస్టు అని తమ్నెయిల్ పెట్టి, టైటిల్స్ పెట్టి ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో ఏం మాట్లాడుతున్నారో ముందుగా చూడటానికి మనము ప్రయత్నిద్దాం. ఇది కేంద్రం. ఇక్కడ ప్రపంచంలో ఉండే పాస్టర్స్, ఎల్డర్స్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? 2000 లో ట్రైనింగ్ లో వచ్చాం సార్. అర్థం కాలేదు. మేము 2000 లో ట్రైనింగ్ వచ్చాం. మేము ఇక్కడ పాస్టర్ గా ట్రైనింగ్ వచ్చాం 2000 లో. బాగా ట్రాన్స్ఫర్ జరుగుతా ఉంటాయి. నేనే ఎందుకు ఇలా తయారు చేస్తాను? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు ఎక్కడ? మీరు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారా? ఓకే అన్న, ఒక్క నిమిషం అన్న ఆగండి అన్న, ఒక్క నిమిషం. ఇప్పుడు వీళ్ళు క్లియర్ గా ఇంత మంది జమ అయ్యారు కదా, వీళ్ళు చెప్పేది మీ అంగి చింపేసి ఉంది. ఎందుకు ఎమ్మెల్సీ సార్ ఇట్లా చర్చ్ లో వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు వీళ్ళ బ్యాచ్ దుమ్మిగా వచ్చారు నా మీదకి. మీరు కావాల్సింటే నేను సిఐ నంబర్ ఇస్తాను, అది ఫైల్ కూడా అయింది. మీరు కావాలంటే ఎమ్మెల్సీ ఉంది, ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇది మీరేనా? అవును సార్, చర్చ్ పాస్టర్ గా ప్రేయర్ చేశాను. ఓకే, ఇవి పట్టుకోండి ఒక నిమిషం. ఈ వీరాచారి అనే టైం లోపల ఉన్నాడా ఇప్పుడు? లేదు సార్. లేడా? ఉన్నాడా? లేదు సార్. లేడా? వీరాచారి అనే టైం పేరు మీద చాలా కేసులు ఉన్నాయట కదా? అన్ని క్లియర్ అయింది సార్, అన్ని క్లియర్ అయినాయి. ఓకే, అన్ని ఇట్లా చర్చ్ మీద గొడవలు పెట్టేటాడు సార్. ఓకే, నేను అందుకే పిలిచిన కదా మిమ్మల్ని. రైట్, చూస్తారు కదా, ఆయన పేరు పెట్టి పిలుస్తూ కొంతమందిని అక్కడ గ్యాదర్ చేస్తున్నటువంటి సమయం అది. ఆ టైంలో ఈ హెబ్రోను చర్చ్లో ఉన్నటువంటి వారు, ఇతను రేపిస్టు, ఇతని మీద కేసులు ఉన్నాయి, ఇతను అలాంటి వాడు, ఇతను ఇలాంటి వాడు అని చెప్పి ఈ రోజున మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు సంఘంలో సేవ చేస్తున్నప్పుడు ఎందుకు మర్చిపోయారు? ఇన్ని రోజులు సంఘములో పరిచర్య చేస్తూ ఉండగా, వాక్య పరిచర్య చేస్తూ ఉండగా, బోధిస్తుండగా, సంఘాన్ని నడిపిస్తూ ఉండగా, ఈ రోజున ఎలాగున ఎందుకు ఈ కొట్లాట తీసుకొస్తున్నారు? చూద్దాం ఒకసారి. దాని ప్రజలారా, మరొక వీడియోని చూపిస్తాను మీకు, చూడండి. ఇక్కడ ఏకదాటిగా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. చూద్దాం ఒకసారి. హలో బ్రదర్, ఒక నిమిషం రా రైట్. ఇది మీరేనా అన్న? మీరేనా? ఏ సందర్భంలో ఇది? మాకు ఇట్లా చర్చిలో ఇట్లా గొడవ వచ్చి కొట్టారు.
గొడవచ్చుకుంటారా? కానీ మీరు రేపిస్టు ఇట్లా చేసిర్రు అని బాగా చెప్పేసి మాట్లాడగా ఈ ఫోటో ఎవరిది? కాదు. ఎమ్మెల్సీ వారిది. మన బాగా మాట్లాడే ఫోటో ఎవరిది? ఎమ్మెల్సీ కూడా ఈ ఉంది ఫోటో brother. ఎవరిది? ఈ ఫోటో ఎవరిది? నాదే. ఎవరిది? ఎక్కడ ఫోటో? కదిరి హాస్పిటల్. కదిరి నువ్వు హాస్పిటల్. మాట్లాడుతున్నావు నువ్వు? కదిరి నువ్వు హాస్పిటల్. మాట్లాడుతున్నావు. దొంగ కదిరి నువ్వు. నువ్వు నువ్వు దొంగ. ఎవరు? నువ్వు దొంగ. చెప్పు. ఎన్ని దొంగలు చెప్పు. ఎన్ని దొంగలు చెప్పు. ఎన్ని దొంగలు చెప్పు. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం ఆగండి. అన్న, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. అసలు ఏం జరిగింది? మీరు ఎందుకు ఈ లోపల ఉన్నారు? తాళం ఎందుకు వేసుకున్నారు మీరు? ఇది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సార్. ఒక్క నిమిషం ఆగురా బా, ఆగురు పెద్ద ఈయననే బిషప్. చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఎందుకు లోపల తాళం వేసుకుని ఉన్నారు అంటే? సార్ ఇది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. అడ్మినిస్ట్రేషన్ కాబట్టి చర్చ్ కాదా ఇది? చర్చ్ అక్కడ సార్. చూశారు కదా. ఇక ఈ వీడియోలో ఇదంతా కూడా సంఘస్థులు ఒక ప్రక్కన ఉంటే మీడియా ఛానల్స్ ఇంకా ఒకవైపు ఉండి, ప్రజలు ఒకవైపు ఉంటే పాస్టర్స్ అంతా ఒకవైపు ఉండి, చివరికి గేట్లకి తాళాలు వేసుకొని లోపల వాళ్ళంతా కూడా మరి మీటింగ్స్ చేసుకుంటున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా, ఏం చేస్తున్నారో తెలియదు. కానీ మొత్తానికైతే గేట్లకి తాళాలు పడ్డాయి. నా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం, నా మందిరము ప్రార్థనా మందిరం, ఇక్కడ ప్రార్థన చేసుకోవాలి అని చెప్పినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాట. అంతేకాకుండా పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, తండ్రి నేను నిన్ను ప్రేమించకపోతే ఎవరిని ప్రేమిస్తున్నాను? అయితే నా గొర్రెలని కాయి, నేను నీకు అప్పగిస్తున్నటువంటి మందను కాయి అని చెప్పేసి ఆనాడు రక్షకుడైన జీవము కలిగిన దేవుడు మాట్లాడి తన సేవకులకు తన దగ్గర పనిచేసినటువంటి శిష్యులందరికీ కూడా తను చేసినటువంటి పరిచర్య అప్పగించగా, చివరకు ఈనాడు ఈ భక్త సింగ్ లాంటి వారి యొక్క పరిచర్యలోనికి జీవము కలిగిన దేవుడు పరిచర్య అప్పగించగా ఈనాడు ఇలా జరుగుతూ ఉంది హైదరాబాద్లో. గడిచిన దినాల్లో విజయవాడ, ఈ రోజున ఎక్కడ జరుగుతూ ఉంది. అంతేకాకుండా చాలా చోట్ల ఇలాంటి గొడవలు కూడా ఏకమవుతున్నాయి. అయితే దానికి ఎన్నో పేర్లు పెడుతున్నారు. ఒకసారి ఈ మిర్రర్ టీవీ ఛానళ్ళు ఇలాగన ఒక తమిళ పెట్టారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కూడా అలాగనే తీన్మార్ మల్లన్ను కూడా విమర్శించినట్టుగా ఈ బక్క జడ్సన్ అనే ఒక సహోదరుడు మరి చాలా మాట్లాడుతున్నాడు. ఒకసారి ఈ తమిళ చూడండి. అసలు ముందుగా ఏమంటున్నారు తెలుసా? ఎవడబ్బా సొమ్ము, నువ్వేమైనా కట్టించావా చర్చిని అంటూ ఇక్కడ వైరల్ చేస్తున్నటువంటి మిర్రర్ టీవీ ఛానల్ వాళ్ళు. ఒకసారి ఈ వీడియో చూద్దాం. అసలు జడ్సన్ గారు ఏంది చెప్పండి, అసలు ముచ్చట ఏందో చెప్పరు. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏందనంటే, ఇప్పుడు ఈయన లోపల ఉన్న ప్రబుద్ధుడు మీరు చూసిండు కదా, ఈ 33 కేసులో ఉన్నటువంటి వ్యక్తిని లోపల కూర్చోబెట్టిండు పోలీసు వాళ్ళు. బయట నిజంగా భక్తులనేమో బయట కూర్చోబెట్టిండు. ఈ రోజు ఈయనకు మద్దతుగా, వీళ్ళకి మద్దతుగా, ఈ 33 కేసుల మద్దతుగా ఈ రోజు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ముఖ్య సారుడు, ఆయన సపోర్ట్ ఉన్నాడు. ముఖ్యమంత్రి వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి అనేటోడు ఉన్నాడు. సివి ఆనంద్ గారు ఉన్నారు. సివి ఆనంద్ గారు ఉన్నారు. ఈ రోజు పోలీసులు ఎవరు సపోర్ట్ చేస్తారండి? పోలీసులు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇక మీరు నేను వీడియో చూపెడతా. ఈయన నిచ్చెన వేసుకొని ఇగో ఇప్పుడు లేడీ వచ్చింది చూసినాం అక్కడ. ఇగో ఈ లేడీ, ఆమె ఇప్పుడు లేడీ వచ్చింది చూడు, అక్కడ కింద పడ్డది యాక్టింగ్ చేసింది. ఇగో ఈ లేడీ ఉన్నది, ఈ ఆడమేనా ఇప్పుడు వచ్చింది అక్కడ కింద పడ్డది యాక్టింగ్. ఈమెనే ఇగో నిచ్చెన వేసుకొని ఈరోజు పోలీసు వాళ్ళు ఎవరు కావాలి కాస్తుందండి. చూసారు కదా అసలు ఏం జరిగిందో చెప్పమంటూ ఏంటో అంటూ విషయాలంటూ. ఇక ఈ టీవీ ఛానల్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి, పోలీసులందరూ కూడా అక్కడే ఉన్నారు. ఎప్పుడైనా దేవుని యొక్క సంఘానికి పోలీసుల కాపలా అవసరమా అంటే, జీవమగలిగినటువంటి దేవుని ప్రజలు ఎన్నడూ అవసరం లేదండి. ఎందుకంటే దేవుడే తన ప్రొటెక్షన్ను తన ప్రజలకు ఇస్తాడు. అయితే ఇక్కడ మాత్రం అలా జరగట్లేదు. కాబట్టి కొన్ని విషయాలు రైట్ మాట్లాడుకుందాం. కొన్ని విషయాలు, కొన్ని కేసులు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు, కొన్ని విషయాలు చూస్తే ఎన్నో రకమైనటువంటి బాధలు. కొందరేమో ప్రాణం పెట్టి పరిచర్య చేస్తున్నారు, కొంతమంది పరువు తీస్తూ పరిచర్య చేస్తున్నారు, కొంతమంది నిందలు మోస్తూ పరిచర్య చేస్తున్నారు, కొంతమంది నిందారహితులై ప్రార్థన చేస్తూ పరిచర్య చేస్తున్నారు. అయితే ప్రేమటువంటి స్నేహితులారా, ఈ ఉదయకాల వేళ మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఒక పరిచర్యను
తన సేవకులకు అప్పగించాడు. ఆ పరిచర్య ప్రభావితమై దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క మహిమను ఈ ప్రపంచం మీద వెదజల్లాలి, ప్రేమించాలి అని పరిశుద్ధ గ్రంథము బోధిస్తూ ఉంది. అయితే ఆస్తులను బట్టి, డబ్బును బట్టి, వారికి ఉన్నటువంటి హోదాను బట్టి, వారికి ఇవ్వబడినటువంటి పరిచర్యను బట్టి కొందరు ఇలాంటి పరిచర్య చేస్తూ దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నారు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, మరి బైబిల్ గ్రంథం ఏం బోధించింది, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏమండి, వీళ్ళు బోధించడానికి అర్హత లేనటువంటి వారు బోధిస్తున్నారా మరి అంటే లేదు. మంచి సంస్థనే, మంచి సంఘమే, మంచి భక్తిపరులే, కానీ ఇక్కడ ధనము సమస్త కీడునకు మూలం అన్నట్లుగా ఆ ధనము, ఆ ఐశ్వర్యము, ఆ ఆస్తులే ఇక్కడ కొట్లాట తీసుకొస్తున్నాయని చెప్పేసి ప్రభుపేట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక దినాన బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం జరుగుతూ ఉంది. ఆ విషయాన్ని నేను మీకు 2-3 విషయాలను జ్ఞాపకం చేస్తూ ముందుకు సాగాలని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఏమని మాట్లాడుతూ ఉంది బైబిల్ గ్రంథమో ఒక విషయం మీ అందరికీ చదివి వినిపిస్తాను నేను. కాబట్టి ఈ సమయంలో మరి మీరందరూ కూడా కొన్ని విషయాలను గ్రహించండి. దయచేసి చాలామంది సావుకులు ధనమును విడిచిపెట్టి కట్టుబట్టలతో ఏమీ లేనటువంటి స్థితిలో పరిచర్యకు వచ్చినటువంటి వారు ఉన్నారు. అందులో భక్త్ సింగ్ గారు కూడా అలాగొచ్చారు. అయితే మరి కొందరు అందులో ఉన్నటువంటి వారు ఈ దినం ఆస్తులు కూడబెట్టుకున్న తర్వాత ఇలా చేస్తున్నారండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, ఏమండి, దేవుని యొక్క వాక్యము మనందరికీ ఏం బోధిస్తూ ఉంది అని అంటే చూద్దాం ఒకసారి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, మన పని అది. ఆ తర్వాత మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులను పంపిస్తూ మీ సంచిలో బంగారమైనను ఏమైనా తీసుకెళ్ళకండి, ఒక చెప్పుల జత కూడా అవసరం లేదని చెప్పాడు, ఇంకొక జత బట్టలు కూడా అవసరం లేదని చెప్పాడు. అలాంటి పరిచయం మనకు అప్పగించాడు. ఈ రోజున చూస్తే ఎక్కడ కూడా ఇవే టాపిక్స్, ఇవే తమ్నెయిల్స్, ఎక్కడ చూస్తే ఇవే. అందుకే నేను కూడా ఈ తమ్నెయిల్ పెట్టవలసి వచ్చింది కదా. పరువు తీస్తున్నటువంటి పాస్టర్లు ఎవరు పరువు తీస్తున్నారు? ముందుగా మీరు అనుకోవచ్చు అసలు మీకు ఏ పరువు లేదు. వాస్తవంగా మీరు తీసేది జీవము కలిగినటువంటి దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తున్నారు. ఆస్తులు మీ వెంట రావు అని చెప్పేది మీరే, ఆస్తులు మీరు తీసుకొని పోలేరు అని చెప్పేది కూడా మీరే. మనము ఖాళీగా వచ్చామో తిరిగి ఖాళీగానే వెళ్తామని చెప్పేది మీరే. మనం వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకువెళ్ళమని చెప్పేది కూడా మీరే. అన్నీ మీరే చెబుతారు. చివరికి ఇలా విశ్వాసుల చేతులు కూడా దెబ్బలు తింటారు. ఒకసారి చూడండి, నర్సాపూర్లో ఫాదర్ గారు ఏమండి ఆ విశ్వాసి కొట్టి, ఏమండి, ఒక విశ్వాసి ఒక సావుకుడి పైన చేయి చేసుకోవచ్చా? ఒక విశ్వాసి తన దైవజనుడి పైన చేయి ఎత్తవచ్చా? చూద్దాం ఒకసారి ఈ వీడియో. రైట్, చూస్తారు కదా ఈ సంఘటనలో. దేవుని ప్రజలారా, మీకేం అర్థమవుతా ఉంది? ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ దైవజనులారా, సావుకులారా, విశ్వాసులారా, అంతేకాకుండా ఫాదర్లారా, ఎవరంటే రోమన్ క్యాథలిక్స్, అలాగనే సిఎస్ఐ, మెథడిస్ట్, సో మెనీ చర్చెస్ ఇన్ పాస్టర్స్, అందరూ ఒకసారి ఆలోచన చేయండి. మీరు చేసే పరిచర్య దేవుని యొక్క నామాన్ని ప్రభావితం చేస్తే మంచిదే, కానీ దేవుని యొక్క నామానికి అవమానం తీసుకొస్తే ఘనహీనులు అయిపోతారు. అర్థమవుతుందా? రేపు ఒక దినాన యేసుక్రీస్తు వారి ఎదుట నువ్వు నిలబడ్డప్పుడు, నేను అద్భుతాలు చేశాను ప్రభువా, నేను మహత్కార్యాలు చేశాను, నేను సచ్చిన వాడిని కూడా తిరిగి లేపాను అంటే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే నువ్వు చేసినటువంటి క్రియలు, అర్థమవుతుందా, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి చుట్టూ నేను సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉందని
యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. అసలు యేసుక్రీస్తు వారు మరి మనకేం బోధించాడు? యేసుక్రీస్తు వారు మనకేం బోధించాడు? అవసరం వస్తే ఆస్తులు కూడా విడిచిపెట్టాలి, అవసరమైతే అన్నదమ్ములను అక్కచెల్లను కూడా విడిచిపెట్టి పరిచర్యకు వెళ్ళాలని చెప్పాడు. పరిచర్య చాలా ప్రభావితమైనది, పరిచర్య చాలా బలమైనది. అన్నదమ్ములను విడిచిపెట్టమంటే పూర్తిగా విడిచిపెట్టమని కాదు, వారికి దూరంగా ఉండేనే సేవ చేయమని. అక్కచెల్లను విడిచిపెట్టమంటే పూర్తిగా విడిచిపెట్టమని కాదు, వారికి దూరంగా ఉండేనే బలమైన సేవ చేయమని. ఈ అర్థం తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి నా కొరకు, ప్రభు యొక్క పరిచర్య కొరకు, ప్రభు యొక్క పరిచర్యలో ఏ ప్రాంతానికి పంపించినా, ఎంత దూరంలో నీ తల్లిదండ్రులకు, నీ భార్యకు, నీ పిల్లలకు నువ్వు దూరంగా ఉన్న సేవకుడు సేవ చేయాలనేదే దేవుని యొక్క కృప కదా. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటాడు తెలుసా? ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన తగ్గించుకున్నాడు, సమస్తం కూడా తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చి నివాసము చేసి మన జీవితాలకు విలువను, ప్రేమను, తన కృపను వర్ణింపచేసి మనల్ని కాపాడాడు. అంతేకాకుండా మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా గౌరవించాలో మనకు బోధించాడు. సో ఆయన నిరంతరం మనతో ఉండలేడు కాబట్టి మనకు ఈ గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో చక్కగా ఈ మాటలని రాసి మన చేతికి అందించాడు. నిత్యము చదువుతున్నటువంటి నువ్వు, నిత్యము చదువుతూ నిత్యాన్ని బోధిస్తున్నటువంటి సౌకులైనటువంటి మీరు ఆస్తుల కొరకు, శరీర కార్యాల కొరకు, ఈ లోకానుసారమైన బ్రతుకు కొరకు దిగజారిపోతున్నారా? సావుకులుగా దిగజారిపోతున్నారా? ఆస్తులను వెంబడిస్తున్నారా? ఐశ్వర్యాన్ని వెంబడిస్తున్నారా? ఒక దినాన అది ఏది కూడా శాశ్వతం కాదని బైబిల్ తెలియజేస్తున్న సంగతి మీకు తెలుసు, మీరు బోధిస్తున్నారు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని వాడి ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభమని చెప్పేది మీరే, వాటిని వెంబడించేది కూడా మీరేనా? కాబట్టి ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి సావుకులారా, దయచేసి నేను ఏ సావుకుడిని కూడా కించపరచాలనో, ఏ సేవకుడిని కూడా తక్కువ చేసి మాట్లాడాలనో ఈ వీడియో చేయట్లేదు. కానీ కొందరికైనా వాక్యం సెలవిస్తూ ఉంది, బుద్ధి చెప్పటానికి, సత్యవాక్యమును సరిగా ఉపదేశించడానికి ఈ మాటలు నేను మీ అందరికీ కూడా అర్థం కావడానికి ఈ విషయాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, మీరందరూ కూడా సహోదరుడు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీద పోయేవాడి అది అతని గడ్డము మీదుగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉన్నదని చెప్పాడు. సో అలాంటి మంచి ప్రేమను కలిగినటువంటి మీరు దేవుని కృపలో వర్ధిల్లాలి, మంచి సేవ చేయాలి. అందుకే అపొస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తూ ఉంది, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, యూదయ, సమరయ, యెరూషలేము భూదిగంతం వరకు కూడా నాకు సాక్షులై ఉంటారని చెప్పిన మాట ఇందుకేనా? ఇలా పరిచర్య చేస్తారనేనా? ఇలా దేవుని యొక్క ఆయన మీద ఇంకా ఇలాంటి నిందలు వేయటానికేనా? నా పిల్లలు చూడండి ఎలా ఉన్నారని అనిపించుకోవటానికేనా? కాబట్టి ఎక్కడైనా ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, శరీర కార్యాల కొరకు, సుఖభోగముల కొరకు, ఈ లోకానుసారమైనటువంటి బ్రతుకును విడిచి ప్రజలను రమ్మంటం కాదు, కానీ ముందుగా సావుకులుగా మీరు మారి సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో ఆయనకు తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రజలను తీసుకురావటం కాదు, ముందుగా సావుకులు తీసుకురండి. ఆ తర్వాత ప్రజలందరూ కూడా ఆటోమేటిక్గా మారిపోతారు. కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని వీక్షించిన ప్రేమటువంటి స్నేహితులారా, మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా క్రాంతి గారికి, మరి ప్రాముఖ్యంగా KRTV క్రాంతి గారికి, అలాగనే మిర్రర్ టీవీ ఛానల్, సో వారికి కూడా, యాజమాన్యాన్ని కూడా నేను శుభాలు తెలియజేస్తాను. మరి ప్రాముఖ్యంగా ఈ చర్చ్ దగ్గర, హెబ్రోన్ చర్చ్ దగ్గర మరి ఎక్కువగా ఈ బక్కా జడ్సన్ అనే వ్యక్తి చాలా పోరాటం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా న్యాయపరంగా ఉండండి, దేవుని కృపలో తగ్గించుకోండి. తను తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు. కాబట్టి మీరు తగ్గించుకోండి, ప్రభు పరిచయం ముందుకు సాగండి. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా, ఎవరిని కూడా కించపరచడానికో బాధపడటానికో ఈ వీడియో చేయట్లేదు. దయచేసి ఆలోచించేయండి, ఆలోచింపు చేయడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఈ వీడియోని వీక్షించి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మీ సేవకుల్ని గౌరవించండి, ప్రేమించండి. సేవకులారా, మీరందరూ కూడా ధనాపేక్ష లేనివారై, ధనము సమస్త కీడులకు మూలమని
ధనము వైపు పరిగెత్తక ధనమును సృష్టించిన జీవము కలిగిన దేవుని వైపు పరిగెత్తాలని కోరుకుంటూ ఆత్మల రక్షణే మీరు ధ్యేయంగా, ఆత్మల సంపాదనే ధ్యేయంగా ఈ లోకంలో మీరు పరిచయం చేస్తూ ముందుకు పరిగెత్తాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగునక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.